నా పేరు లైన్ భయ్యా రవి. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రారంభమైన భయ్యా సరోజనమ్మ లైన్స్ పినాకిని డయాలసిస్ సెంటర్ దానికి నేను గ్రాంట్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నాను. ఈరోజు 6 బెడెడ్ డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయడం, అది నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు కిడ్నీ వ్యాధి అంటే చాలా కాస్ట్లీయెస్ట్ జబ్బు అది. ఎందుకంటే ఒక మాత్రతోనూ ఒకసారి పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు. దానికి ఒకసారి డయాలసిస్కి వెళ్ళిన తర్వాత అది రిపీట్గా డయాలసిస్ చేసుకోవాలి. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీని ఈరోజు డయాలసిస్ నుంచి తొలగించడం జరిగింది. ఇది గమనించుకొని డయాలసిస్ సెంటర్ పెడితే బాగుంటుందని చెప్పేసి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మరియు శుభమస్తు ఫౌండేషను మరియు లయన్స్ క్లబ్ నెల్లూరు పినాకిని అందరు మిత్రులంతా కలిసి ఈరోజు 6 బెడెడ్ డయాలసిస్ సెంటర్ని ఓపెన్ చేయడం ఆనందంగా ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వ్యాధిగ్రస్తులు ఎవరైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేదరెడ్డి గారికి మా తరపు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రజలందరికీ కూడా ఈరోజు ఒక మంచి రోజుగా మనం భావించుకోవచ్చు. ఎందుకంటే జిల్లాలో ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళు, అట్టడుగు వర్గాల వాళ్ళు, ఎంతోమంది కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరూ డయాలసిస్కి ఖర్చు పెట్టుకోలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో మా పినాకిని అందించిన వరాల్లో వారధి ఫౌండేషన్ పినాకిని ట్రస్ట్, ఇది అంతర్జాతీయ లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా డయాలసిస్ ట్రస్ట్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు, మా యొక్క ప్రేమపూర్వకమైన రూరల్ అధ్యక్షులు మన యొక్క కోటమిరెడ్డి సేదరెడ్డి గారు, ఇద్దరు కూడా ఎమ్మెల్యే గారు, ఇద్దరు కూడా ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమానికి పుర ప్రజలందరూ కూడా ఈ యొక్క డయాలసిస్ సెంటర్ని మన పేద ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తెలియజేసి ఈ యొక్క సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మా లైన్స్ అందరం కూడా ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని అంతా పూర్తి చేసిన మా కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. శుభోదయం. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి సహకారంతో పినాకిని క్లబ్ ట్రస్ట్, ప్రైడ్ క్లబ్ ప్లస్ ప్రియదర్శిని క్లబ్ వారి సంయుక్తంగా అందరు కలిసి ఇక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది నియర్లీ 80 లక్షల దాకా, 80 to 90 lakhs దాకా అయ్యింది. సో దీంట్లో ఇంటర్నేషనల్ నుంచి 75% వచ్చింది. మిగతా 25% నెల్లూరు పినాకిని క్లబ్ మెంబర్స్ అందరు కలుపుకొని ఒక పండుగ ఫామ్ చేసి ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ కూడా పినాకిని క్లబ్ ట్రస్ట్ నుంచే మెయింటెనెన్స్ చేస్తారు. సో ఇంత మంచి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసిన పినాకిని క్లబ్ ట్రస్ట్ ప్లస్ ప్రైడ్ క్లబ్ మరియు ప్రియదర్శిని క్లబ్ వారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇంకా ఎన్నో క్లబ్స్ ముందరు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లయన్స్. నా పేరు లైన్ ఎం గౌతమ్, డిస్ట్రిక్ట్ గవర్నర్ 316J. ఈరోజు భయ్యా సరోజనమ్మ లయన్స్ క్లబ్ ఆఫ్ డయాలసిస్ సెంటర్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సత్యకుమార్ యాదవ్ గారు మినిస్టర్ గారు వచ్చిన్నారు, అలాగే కోటమిరెడ్డి గారు వచ్చిన్నారు. ఈ డయాలసిస్ సెంటర్ కోసము గత 2-3 ఏళ్ళ నుంచి కూడా నిర్విరామంగా శ్రమిస్తూ శుభమస్తు ఫౌండేషన్ తరపున 6 పడకల ఆసుపత్రిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డయాలసిస్ అనేది చాలా శ్రమతో కూడిన పని. అలాగే ఇలా పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్కి మానసికంగా, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ హాస్పిటల్ ద్వారా కూడా ఉచితంగా వాళ్ళకి సేవలు అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కూడా ఈ డయాలసిస్ సెంటర్ కోసము లయన్స్ క్లబ్ వాళ్ళు మరియు మిగతా దాతలు కూడా చాలా సహకరించారు. శుభమస్తు ఫౌండేషన్ వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా చాలా సహకరించారు. అందరూ కూడా చాలా గొప్పగా అందరూ సహకరిస్తూ ఈ 6 పడకల డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని కూడా నెల్లూరులో ఉన్న ప్రజలందరూ కూడా మిగతా ప్రజలకు కూడా చెప్పుకొని అందరికీ చెప్పి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరులో మంచి పెద్ద సేవా కార్యక్రమం ఏంటంటే డయాలసిస్ యూనిట్. ఎందుకంటే డయాలసిస్ ద్వారా చాలా నిరుపేద ప్రజలు చాలా రోజు పెట్టుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇటువంటి ప్రోగ్రామ్ని లయన్స్ క్లబ్ నెల్లూరు పినాకిని తరఫున ఫౌండేషన్ తరఫున ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తరఫున ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానికి గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రి పై సత్యకుమార్ గారు మరియు
రూరల్ ఎమ్మెల్యే సేదరెడ్డి గారు, సూపరింటెండెంట్ సిద్ధానాయక్ గారు, మరియు ప్రిన్సిపల్ గారు ప్రమీలాదేవి గారు, మా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గౌతమ్ గారు వచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్గా శుభమస్తు ఫౌండేషన్, మన భయ్యా వాసు గారు, భయ్యా రవి గారు, మరియు ఇంకో స్పాన్సర్గా పేర్ల ప్రమీలాదేవి గారు పేరుతున్న పిఎన్ఆర్ ఫౌండేషన్ వాళ్ళు, తర్వాత ఇంకో కో స్పాన్సర్స్గా వార్ది ఫౌండేషన్, రమా శివపేస్, జేవి మురళి, సురేంద్ర గారు, వార్ది ప్రైడ్ క్లబ్ మరియు వచ్చుతాస్ వారు, వీళ్ళందరూ కూడా వ్యవహరించడం జరిగింది. దీన్ని ముఖ్యంగా పేద ప్రజలు ఫ్రీగా ఉండి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక ఇవ్వటమే కాకుండా దీని రిపేర్లు కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని కార్పస్ ఫండ్ పెట్టి దాన్ని మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే రిపేర్లు వస్తే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు. అటప్పుడు ప్రభుత్వం అనుమతి తీసుకొని ఇవ్వాలంటే మిషన్లు చెడిపోతాయి. అట్లా కాకుండా ఒక 50 లక్షల రూపాయలు మేము కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసుకొని ఇది మిషనరీ కూడా మేమే మెయింటెనెన్స్ తోటి, ఆర్ఓ వాటర్ కానీ, బెడ్స్ కానీ, ఏ ఎక్విప్మెంట్ కూడా మేమే పర్యవేక్షణ తోటి రిపేర్స్ వరకు మేము ప్రజల నుంచి ఏ పైసా తీసుకోకుండా మేము మెయింటైన్ చేస్తున్నాం. ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే మంచి పనిని ఇంత అవకాశం ఇచ్చిన మా సూపరింటెండెంట్ గారికి, స్పాన్సర్స్ కి ధన్యవాదాలు తెలుపుతూ ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారికి కూడా ధన్యవాదాలు.